పిలువమ్మా. నీలో ఎంత మార్పు వస్తుంది అనుకోలేదురా. ఏమండి, మీరు నూనె రాసుకుంటారా? నాకేం వద్దండి. ఒంటికి మంచిదండి, మంచి నిగారింపు వస్తుంది. ఈ వయసులో గ్లామర్ పెంచుకొని నేనేమన్నా పెళ్లి చూపులకెళ్ళాలా? ఏమేవ్ ఎంతసేపే? అబ్బాబాబా, ఎందుకు అలా కేకలేస్తున్నారు? ఒక్క నిమిషం ఆగలేరా? నువ్వు పిలవగానే రాలేవా? పొద్దస్తమానం పిలుస్తూనే ఉంటారు, పనులు వదిలేసి మీ పక్కనే కూర్చోవాలా? మరి తర్వాత రుద్దువు గాని ముందు తలకు మదనాజీ. అబ్బబ్బబ్బా, ఏమిటి పచ్చడి రుబ్బినట్టు గట్టిగా కొడతావేంటి? నెమ్మది నెమ్మది. గట్టిగా రుద్దితే నెమ్మదిగా అంటారు, నెమ్మదిగా రుద్దితే గట్టిగా రుద్దమంటారు. మీతో ఎలాగండి వేగేది? అబ్బా, ఏమిటి నిప్పుల మీద మిరపకాయలు అలా చిట్టుపడలాడుతుంటే ఎలా? చెవిలో జోరేగలాగా మీరు గై గై మండం లేదు. రవి గారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే గొడవలాడుకుంటారా? అవి గొడవలు కాదు మేడం, ప్రేమ. ఒకరిని విడిచొకరు గంట కూడా ఉండలేరు. ఒకరంటే ఒకరికి అంత ప్రేమ. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, బామ్మని ఓసే గిసే రావే పోవే అని మర్యాద లేకుండా పిలుస్తున్నారేంటి తాతయ్య? ఒరేయ్, మీ పట్నంలో అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఒరే ఒరే అని పిలుస్తారుగా. అదేంటి అంటే ఫ్యాషను, స్టైలు అంటారు. అవన్నీ మా పల్లెటూళ్ళ నుంచి వెళ్ళినవేరా. మా పల్లెటూళ్ళలో పేదవాళ్ళు గతి లేక చిరిగిన బట్టలు వేసుకుంటారు. మరి మీ పట్నం వాళ్ళు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని ఫ్యాషన్ అంటారు. పొలాల్లో కూలి పని చేసుకునే ఆడాళ్ళు మోకాళ్ళ దాకా గోచి కొట్టు కడతారు. పట్నంలో ఆడపిల్లలు మోకాళ్ళు కనిపించేలా గుడ్డలు వేసుకుని మిడ్డీలు అంటారు. ఇక్కడ మేము తినే దిబ్బ రొట్టిని మీరు బర్గర్లు అంటారు. మేము తాగే గంజి నీళ్ళనే మీరు సూప్ అంటారు. ఇవన్నీ మీరు మా పల్లెటూరు నుంచి కాపీ కొట్టినవేనరా. మీరు ఇలా వింటూ కూర్చుంటే తెల్లారే వరకు ఈయన ఇలాగే చెబుతూ ఉంటారు. పిల్లలు, అన్నం పెడతాను రండి. నాకొద్దు బామ్మగారు. అను, నువ్వైనా రామ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.